ఇక మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎంపీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కిలోమీటర్ల మెట్రో కారిడార్లు విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇక రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్ కు 6,250 కోట్లు ఖర్చవుతుందని, ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో మెట్రో రైలు 5 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలో మెట్రో రైలు ప్రారంభించి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ని అక్కడ ఉన్నటువంటి ట్రాక్స్ ఇంకొంచెం ముందుకు పొడిగించి ఇంకొక 0.9 కిలోమీటర్స్ పొడిగించి అక్కడ నుంచి మళ్ళీ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి 31 కిలోమీటర్స్ వయా బయోడైవర్సిటీ జంక్షన్, కాజగూడ రోడ్ టచింగ్ నానక్రామ్గూడ, అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్లో ఆల్రెడీ మనకి ఒక మెట్రో కారిడార్ ఉందన్నమాట. సిన్స్ ఆల్రెడీ మెట్రో కారిడార్ ఇస్ దేర్, రైట్ ఆఫ్ వే ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. సో అక్కడ నుంచి స్మూత్గా మనం 3 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో కంటే కూడా అనేకమైనటువంటి అద్భుతాలు మీరు అందులో చూడబోతారు. శంషాబాద్లో ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ స్టేషన్ పైకి మీరు ఎస్కలేటర్తో కానీ మెట్లతో కానీ ఎలివేటర్లో కానీ పైకి వెళ్తే ఆటోమేటికల్లీ యూ విల్